హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి చేసేసుకుందాం రండి. దీనికోసం పావు కిలో దొండకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు వేరుశనగ గింజలు, పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం దోరగా వేయించుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మిక్సీలో ముందుగా వేయించుకుని వేరుశనగ గింజలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుని అవి నలగడానికి 1 టీ గ్లాసు వేడి నీళ్ళు పోసుకోవాలండి. దీనివల్ల పచ్చడి వాసన రాకుండా 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే రోటి పచ్చడిలాగా బాగుంటుందండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి తాలింపు వేసుకుని పచ్చడిలో కలుపుకుంటే చాలా టేస్టీగా పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.